రోడ్ల నిర్మాణ ప్రగతి పనులపై ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఏలూరు జిల్లాలో రోడ్ల నిర్మాణ పనులపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణ, చింతమనేని ప్రభాకర్ రావుతో కలిసి పరిశీలించారు. జిల్లాలో 97.90 కోట్లతో రోడ్లను ఏర్పాటు చేశామని కలెక్టర్ వెట్రిసెల్వి మంత్రికి వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు 345 కిలోమీటర్ల మేర రహదారులకు ఆర్&ఆర్ శాఖ అధికారులైతే మరమ్మతులు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. ఫిబ్రవరి నాటికి సంబంధిత పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈరోజు జిల్లాలో జరుగుతున్నటువంటి ఎన్డీబీ వర్క్స్ కానీ ఇవి కానీ జరుగుతున్నటువంటి పరీక్ష చేయడానికి ఇక్కడ నుంచి కూడా పరిశీలన చేయడానికి రావడం జరిగింది. ముఖ్యంగా మొత్తం రాష్ట్రంలో 53,000 కిలోమీటర్ల రాష్ట్ర పరిధిలో ఈరోజు పనులన్నీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలన్నిటినీ ఇబ్బందులు పడినటువంటి ప్రజలకు ఈరోజు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈరోజు ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపుగా ప్రభుత్వం వచ్చిన వెంటనే 1,061 కోట్ల రూపాయలతో పార్ట్ హోల్స్, తర్వాత ఎక్కడైనా ఇంకా డ్యామేజ్ అయిన రోడ్లను కూడా సర్ఫేస్ చేసుకుంటూ దాని అన్నింటినీ కూడా మొదలు పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటికే 65% రోడ్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. కొన్ని వర్షాల కారణంగా ఆ మిగతా చోట్ల కూడా రోడ్లు కొద్దిగా ఆలస్యమయ్యింది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వారు కూడా చెప్పారు, మేమందరము కూడా గతంలో 1,000 కోట్లు పెట్టి చెప్పినప్పుడు కేవలం 2014-19లో మాత్రమే 14,312 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయడం జరిగింది. మరి 2019-24 మధ్యన చేసినట్టు వరకు కేవలం 7,334 కోట్లు మాత్రమే. దీంతో ప్రభుత్వం వచ్చిన 180 రోజుల్లోనే 1,066 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో చేసినటువంటి ఏవైనా ఉంటే వాటన్నిటికీ కూడా మళ్ళీ మేము ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్న